ఐ బొమ్మ రవి బయోపిక్. ఐ బొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది నిజమైంది. తాజాగా ఐ బొమ్మ రవి బయోపిక్ ను ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టీహెచ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను ఇందులో చూపించబోతున్నారు. బొమ్మతో కోట్లు కొల్లగొట్టిన ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అతని జీవితంపై సినిమా తీసేందుకు తేజ్ క్రియేటివ్ వర్క్స్ ముందుకొచ్చింది. ఇటీవల హీరోల కంటే ఎక్కువగా విలన్స్ బయోపిక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ బయోపిక్స్ చేస్తే ఇప్పుడు మోసగాళ్లు, బ్యాంకులను కొల్లగొట్టే వాళ్లను, స్మగ్లింగ్ చేసే వాళ్లను, ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులుగా ఉన్న వాళ్ళ జీవిత కథలను హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేసే స్థాయికి దిగజారారు. ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మ రవి బయోపిక్ కూడా వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని. మరి ఫ్రీగా సినిమాలు చూపించే వాడి సినిమా థియేటర్ లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకుని వస్తారు? అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు కదా, ఆ సినిమా కూడా పైరసీనే చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ఇప్పుడు ఐ బొమ్మ ఇమ్మడి రవి జీవితంపై సినిమా తీయడానికి ముందుకు వార్తలు వైరల్ అవుతున్నాయి. దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. రవి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు, సినిమాలను పైరసీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, అతడు ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఐ బొమ్మ వెబ్సైట్, ఆలోచన వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త సూపర్ ఫాస్ట్ గా పాకేసింది. ఈ సినిమాలో ఇమ్మడి రవి ఫ్యామిలీ నేపథ్యం, అతని జీవన ప్రయాణం, ఐ బొమ్మ ప్రారంభం, దానికి వచ్చిన ఆదరణ, చివరికి జరిగిన అరెస్ట్ వంటి అంశాలు ప్రధాన కథగా ఉండనున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఇలాంటి సినిమా చేయడం అంటే అది సాహసం అనే చెప్పాలి. ఐ బొమ్మ రవి బయోపిక్. ఐ బొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది నిజమైంది. తాజాగా ఐ బొమ్మ రవి బయోపిక్ ను ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టీహెచ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను ఇందులో చూపించబోతున్నారు. బొమ్మతో కోట్లు కొల్లగొట్టిన ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అతని జీవితంపై సినిమా తీసేందుకు తేజ్ క్రియేటివ్ వర్క్స్ ముందుకొచ్చింది. ఇటీవల హీరోల కంటే ఎక్కువగా విలన్స్ బయోపిక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ బయోపిక్స్ చేస్తే ఇప్పుడు మోసగాళ్లు, బ్యాంకులను కొల్లగొట్టే వాళ్లను, స్మగ్లింగ్ చేసే వాళ్లను, ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులుగా ఉన్న వాళ్ళ జీవిత కథలను హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేసే స్థాయికి దిగజారారు. ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మ రవి బయోపిక్ కూడా వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని. మరి ఫ్రీగా సినిమాలు చూపించే వాడి సినిమా థియేటర్ లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకుని వస్తారు? అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు కదా, ఆ సినిమా కూడా పైరసీనే చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ఇప్పుడు ఐ బొమ్మ ఇమ్మడి రవి జీవితంపై సినిమా తీయడానికి ముందుకు వార్తలు వైరల్ అవుతున్నాయి. దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. రవి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు, సినిమాలను పైరసీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, అతడు ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఐ బొమ్మ వెబ్సైట్, ఆలోచన వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త సూపర్ ఫాస్ట్ గా పాకేసింది. ఈ సినిమాలో ఇమ్మడి రవి ఫ్యామిలీ నేపథ్యం, అతని జీవన ప్రయాణం, ఐ బొమ్మ ప్రారంభం, దానికి వచ్చిన ఆదరణ, చివరికి జరిగిన అరెస్ట్ వంటి అంశాలు ప్రధాన కథగా ఉండనున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఇలాంటి సినిమా చేయడం అంటే అది సాహసం అనే చెప్పాలి. ఐ బొమ్మ రవి బయోపిక్. ఐ బొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది నిజమైంది. తాజాగా ఐ బొమ్మ రవి బయోపిక్ ను ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టీహెచ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను
ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను ఇందులో చూపించబోతున్నారు. బొమ్మతో కోట్లు కొల్లగొట్టిన ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అతని జీవితంపై సినిమా తీసేందుకు తేజ్ క్రియేటివ్ వర్క్స్ ముందుకొచ్చింది. ఇటీవల హీరోల కంటే ఎక్కువగా విలన్స్ బయోపిక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ బయోపిక్స్ చేస్తే ఇప్పుడు మోసగాళ్లు, బ్యాంకులను కొల్లగొట్టే వాళ్లను, స్మగ్లింగ్ చేసే వాళ్లను, ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులుగా ఉన్న వాళ్ళ జీవిత కథలను హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేసే స్థాయికి దిగజారారు. ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మ రవి బయోపిక్ కూడా వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని. మరి ఫ్రీగా సినిమాలు చూపించే వాడి సినిమా థియేటర్ లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకుని వస్తారు? అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు కదా. ఆ సినిమా కూడా పైరసీనే చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ఇప్పుడు ఐ బొమ్మ ఇమ్మడి రవి జీవితంపై సినిమా తీయడానికి ముందుకు వార్తలు వైరల్ అవుతున్నాయి. దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. రవి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు, సినిమాలను పైరసీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, అతడు ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఐబొమ్మ వెబ్సైట్, ఆలోచన వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త సూపర్ ఫాస్ట్ గా పాకేసింది. ఈ సినిమాలో ఇమ్మడి రవి ఫ్యామిలీ నేపథ్యం, అతని జీవన ప్రయాణం, ఐబొమ్మ ప్రారంభం, దానికి వచ్చిన ఆదరణ, చివరికి జరిగిన అరెస్ట్ వంటి అంశాలు ప్రధాన కథగా ఉండనున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఇలాంటి సినిమా చేయడం అంటే అది సాహసం అనే చెప్పాలి. ఐ బొమ్మ రవి బయోపిక్. ఐ బొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది నిజమైంది. తాజాగా ఐ బొమ్మ రవి బయోపిక్ ను ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను ఇందులో చూపించబోతున్నారు. బొమ్మతో కోట్లు కొల్లగొట్టిన ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అతని జీవితంపై సినిమా తీసేందుకు తేజ్ క్రియేటివ్ వర్క్స్ ముందుకొచ్చింది. ఇటీవల హీరోల కంటే ఎక్కువగా విలన్స్ బయోపిక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ బయోపిక్స్ చేస్తే ఇప్పుడు మోసగాళ్లు, బ్యాంకులను కొల్లగొట్టే వాళ్లను, స్మగ్లింగ్ చేసే వాళ్లను, ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులుగా ఉన్న వాళ్ళ జీవిత కథలను హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేసే స్థాయికి దిగజారారు. ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మ రవి బయోపిక్ కూడా వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని. మరి ఫ్రీగా సినిమాలు చూపించే వాడి సినిమా థియేటర్ లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకుని వస్తారు? అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు కదా. ఆ సినిమా కూడా పైరసీనే చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ఇప్పుడు ఐ బొమ్మ ఇమ్మడి రవి జీవితంపై సినిమా తీయడానికి ముందుకు వార్తలు వైరల్ అవుతున్నాయి. దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. రవి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు, సినిమాలను పైరసీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, అతడు ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఐబొమ్మ వెబ్సైట్, ఆలోచన వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త సూపర్ ఫాస్ట్ గా పాకేసింది. ఈ సినిమాలో ఇమ్మడి రవి ఫ్యామిలీ నేపథ్యం, అతని జీవన ప్రయాణం, ఐబొమ్మ ప్రారంభం, దానికి వచ్చిన ఆదరణ, చివరికి జరిగిన అరెస్ట్ వంటి అంశాలు ప్రధాన కథగా ఉండనున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఇలాంటి సినిమా చేయడం అంటే అది సాహసం అనే చెప్పాలి.